గాజాకి సముద్ర మార్గం ద్వారా మానవతా సహాయాన్ని అందించడానికి స్టార్ట్ అయిన గ్లోబల్ సమిట్ ఫ్లోటైలా యాక్టివిస్టులని ఇజ్రాయెల్ ఆర్మీ అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాకుండా వాళ్ళందరినీ కూడా ఇజ్రాయెల్ పోర్టు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి చేతులు కట్టేసి మోకాల మీద కూర్చోబెట్టి వాళ్ళందరినీ వీడియోలు చేసి వైరల్ చేశారు. ఇది చూసిన తర్వాత యూరోపియన్ యూనియన్ అలాగే మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా చాలా మటుకి ఇజ్రాయెల్ మీద హేటెడ్ పెరిగిపోయింది, కోపం వచ్చింది అందరికీ. అసలు ఎందుకు ఇజ్రాయెల్ ఇలా చేసింది, అసలు గాజాకి నిజంగానే మరీ అంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నదా, అసలు పూర్తిగా ఏం జరుగుతుందో ఈ వీడియోలో మొత్తం అంతా చూద్దాం. మీరు చేయాల్సింది ఒకటి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. అండ్ అలాగే మన నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే వీడియోని వెంటనే షేర్ చేయండి. ఈ ఇన్సిడెంట్ మే 18లో జరిగింది. గ్లోబల్ సమిట్ ఫ్లోటైలా అనే పేరుతో ఒక సహాయక నౌక గాజాకి స్టార్ట్ అయింది. ఈ షిప్స్లో దాదాపుగా 100 మంది ఉన్నారు. అలాగే అంతర్జాతీయంగా ఉన్న కార్యకర్తలను వీళ్ళు ఏం చేశారంటే వెంటనే అరెస్ట్ చేసి ఇజ్రాయెల్ పోర్టుకి అయితే వెంటనే తీసుకెళ్ళిపోయారు. ఈ అరెస్ట్ అలాగే తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు, అంటే నేలపైన కూర్చోబెట్టేసి చేతులు కట్టేసి వీడియోలు తీసి వైరల్ చేయడం, ఇలాంటి అన్నీ కూడా చాలా దేశాలకి కోపం తెప్పించింది ఇజ్రాయెల్ మీద. అసలు ఈ 100 మంది యాక్టివిస్టులు గాజాకి అసలు ఎందుకు వెళ్తున్నారు? గాజా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ప్రజెంట్ వాళ్ళు చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళకి తినడానికి తిండి కూడా అంతగా ఏం లేదు. అండ్ అలాగే అక్కడ వాళ్ళు కొనుక్కునే రోజువారీ సామానం కూడా రేట్లు పెరిగిపోయి, అండ్ మందులు కూడా లేవు. ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా లేకపోతే ఏదైనా అయినా సరే మెడిసిన్స్ కూడా వాళ్ళు ఎఫర్ట్ చేసుకోలేనంత దారుణమైన స్టేజ్లో అయితే వాళ్ళు ఉన్నారు ప్రజెంట్. దాని గురించి దృష్టిలో పెట్టుకుని ఈ యాక్టివిస్టులు అందరూ కూడా గాజాకి హెల్ప్ చేద్దామని వెళ్తే ఇజ్రాయెల్ ఆపేసింది. అసలు క్వశ్చన్ ఏంటంటే ఇజ్రాయెల్ వీళ్ళు ఎందుకు ఆపేసింది గాజాకి హెల్ప్ చేయకుండా? దీని గురించి మనకి పూర్తిగా తెలియాలంటే మనం కొంచెం గతంలో వెనక్కి వెళ్ళాలి. అండ్ అలాగే ఇది ఫస్ట్ టైం కూడా కాదు, చాలాసార్లు ఇజ్రాయెల్ వాళ్ళు వీళ్ళని అడ్డుకున్నారు. కాకపోతే ఇలాగ బయటికి తీసుకొచ్చి చేతులు కట్టేసి నేల మీద కూర్చోబెట్టి వీడియోలు తీయడం అనేది మాత్రం ఎవ్వరికీ నచ్చలేదు. అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందంటే 2007లో మహాస్ గాజాని స్ట్రిక్ట్ నియంత్రణలోకి తీసుకున్న తర్వాత ఇజ్రాయెల్ మరియు ఈజిప్ట్ అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం అన్నింటిని కూడా బాగా పెంచేసింది. దీనివల్ల సరిహద్దుల సముద్ర మార్గం పైన ఆంక్షలు బాగా పెరిగిపోయినాయి. దీనివల్ల ఏం జరిగిందంటే దాని యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతిన్నది. నిత్యావసర సరుకులు రేట్లు బాగా పెరిగిపోయినాయి. అండ్ అలాగే అక్కడ ఉన్న ప్రజలకి ఆకలి బాధ బాగా పెరిగిపోయి అక్కడ ఉన్న వాళ్ళకి సరైన పోషకాహారాలు దొరక్క చాలా బాధపడుతున్నారు. దీన్ని దృష్టిలో తీసుకుని గ్లోబల్ సమిట్ ఫ్లోటైలా యాక్టివిస్టులు అందరూ కూడా గాజాకి హెల్ప్ చేద్దామని చెప్పి వచ్చారు. అసలు యాక్టివిస్టులు ఏంటంటే ఏ దేశం అయితే మరీ ఇంత దారుణమైన స్థితిలో ఉన్నదో వాళ్ళకి హెల్ప్ చేయడం వీళ్ళందరి పని. ఇలాంటి చాలా సంస్థలు ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా కొంతమంది రూల్స్ అని చెప్పేసి ఆపుతారు. అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే వీళ్ళని గాజాకి హెల్ప్ చేయకుండా ఆపుతుంది. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా ఆపేసి చాలా అవమానించారు ఇజ్రాయెల్ వాళ్ళు. సో చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. సో ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఆ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.